గుంటూరు మిర్చి యార్డుకు భారీ ఎత్తున మిర్చి వస్తోంది. దీంతో కొనుగోళ్ల వ్యవహారం గందరగోళంగా మారింది. పెద్ద ఎత్తున వస్తున్న మిర్చి దెబ్బకు వ్యాపారులు రేట్లు సగానికి సగం తగ్గించి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరు మిర్చి యార్డులో దాదాపు హౌస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా కనీసం బైక్ వచ్చే పరిస్థితి కూడా లోపలేదు. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి స్టాక్ ఎందుకు ఆగిపోతుంది, రైతుల రేట్లు ఎందుకు తగ్గిపోయినాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్టాక్ వస్తుంది, ఎందుకు కొంటలేదు రైతు? స్టాక్ ఏమనుకున్నంత ఏం లేదు. ఇక్కడ బండ్లు ఇక్కడ స్టాపిక్ ఆగి ఇవన్నీ ఆగిపోయినాయి. లోకిపోతే ఏం లేదు, ఖాళీ ఉంది. కానీ మార్కెట్ అయితే 20,000 అంటున్నారు, 15,000 16,000కి అడుగుతున్నారు. రైతులు ఏం చేయాలా, ఏసీలను పెట్టుకుందామని ఆపిర్రు, బేరాలు కూడా ఇవ్వడం లే. ఆ స్టాక్ ఆగిపోయింది అనమాట 2-3 రోజుల నుంచి. మెయిన్ కొన్నోళ్ళు ఎగుమతులు కాలే, ఎగుమతులు ఎత్తకపోవడానికి స్టాపిక్ ఆగిపోయింది, బండ్లు ఆగిపోయినాయి అనమాట. దానివల్ల బండ్లు కూడా ఆగిపోయినాయి. వాళ్ళు కాటాలు వేసి ఆడేసిరు, ఈ బండ్లు ఆగిపోయాక బండ్లు పోవడానికి ఖాళీ లేక ఆగిపోయినాయి అనమాట. బయటికి రైతుల దగ్గర కొంటారు, 15,000 16,000 అడుగుతారు, 14 అడుగుతారు. రైతులు కూడా గిట్టుబాటు ధర లేదు. 22,000 అంటున్నారు, తీరా చేస్తే 18,000 కొంటున్నారు. కూలీలు వచ్చేసి కింటాకి 8,000 అవుతున్నాయి. రైతుకి ఎక్కడ గిట్టుబాటు ధర ఇస్తున్నాడు అంటే ఏం లేదు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కానీ తెలియదు, ఎక్స్పోర్ట్ లేదు. అనుకుంటున్నారు మీరు? మేమైతే కాయలు అయితే నార్మల్ గానే వస్తున్నాయి, రోజుకు 1,50,000 నుంచి 2 లక్షల లోపే వస్తున్నాయి. కాయలు ఏమి ఎక్కువ రావట్లేదు. మరి ఎందుకు కొనట్లేదు అర్థం కావట్లేదు. ఎక్కడ చూస్తే మధ్యలో దాకా ట్రాఫిక్ ఉంది, అవకల యార్డ్ అంతా ఖాళీ ఉంది. ఇటు 5వ గేటు 8వ గేటు బయటికి పోతున్నది. 8వ గేట్ లోంచి ఓన్లీ ఎంటీ వెహికల్స్ పోతున్నాయి. 5వ గేట్ లోంచి అవుట్ పాస్ ఉన్నాయి, పోతున్నాయి. కానీ అక్కడ బయట నుంచి వచ్చే ఈ మొత్తం ఎదురు మళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడికైనా ఎవరన్నా స్టాఫ్ను పెట్టి పొయ్యే బండ్లు బయటకు పోనిచ్చి దిగుమతి బండ్లు లోపలికి రానిస్తే ఇంత సమస్య రాదు. అక్కడ మెయిన్ సిస్టమేటిక్ లేకుండా సిస్టమ్ లోపం ఉండటం వల్ల ట్రాఫిక్ ప్రధాన సమస్య అయింది. మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము 3 రోజులే ఇచ్చి నంద్యాల జిల్లా. మొన్న నైట్ వచ్చింటే నిన్న ఈ నైట్ 2 గంటలకు అన్లోడ్ అయ్యింది. చూడు పరిస్థితి ఎట్లా, నిద్రలే ఏం లే, ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ఊళ్ళ నుంచి ఆ ఊళ్ళకు వ్యాపారస్తులు రానికి కూడా కష్టంగా ఉంది. పోవడంలే, ఇక్కడ ఉండే అమ్ముకొని వెళ్ళాలి కదా. కోల్డ్ స్టోర్ పెట్టినాయని కూడా ఒకవేళ నెమ్మ ఎక్కువ ఉన్నాయని కూడా కష్టంగా ఉంటుంది. భంగం అవుతాయి, బ్లాక్ అవుతాయి, తట్టుకోలేవు. నెమ్ము తక్కువ ఎక్కువ ఉన్నాయని కూడా కొనరు. 20,000 30,000 14,000 అంటే 13,000 అంటున్నారు. ఏడా చెప్పు, ఎందుకు విస్తీర్ణం ఎక్కువ ఉంది, కొంచెం విస్తీర్ణం ఉంది. మీకు దిగుబడి రాలేదు కదా? దిగుబడి తక్కువైనా విస్తీర్ణం ఎక్కువ ఉంది. దిగుబడి తక్కువైనది. 2 ఎకరాలు నేను 3 ఎకరాలు వేసిన వాళ్ళు 10 ఎకరాలు వేసినారు. అట్లా అట్టందుకు విస్తీర్ణం ఎక్కువ ఉంది. కాయలం పడడం తక్కువే, విస్తీర్ణం ఎక్కువైంది. అందుకు స్టాక్ ఎక్కువైంది. నిన్నటి వరకు క్వింటా 20,000 21,000 ఉన్నటువంటి పంట ఇప్పుడు 15,000కి 14,000కి అడుగుతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ వస్తా ఉంది. ఈ పరిస్థితి నుంచి రైతులను ఆదుకోవాలంటే ఒక పక్కన ప్రభుత్వం, మరో పక్కన మార్కెట్ యార్డ్ పాలకవర్గం ఏదైతే ఉందో అది పటిష్ట చర్యలు తీసుకోవాలి. వచ్చినటువంటి స్టాకును ఎప్పటికప్పుడు బయటకు పంపించే చర్యలు తీసుకోవాలనేది రైతాంగం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.